దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చేరి వచ్చిన మీకు అందరికీను ప్రభు అయిన యేసుక్రీస్తు పేట నా హృదయపూర్వకమైన మీకు అందరికీ నమస్కారము. మనం ప్రార్థించినట్లయితే ప్రార్థించుకొని పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా నీకు వందనాలు నాయన. ఈ సమయం నందు తండ్రి ప్రభు నీ సన్నిధికి తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు తండ్రి నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. కేవలం మా తండ్రి నీ మాటలు తండ్రి తెలుసుకొని తండ్రి ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని తండ్రి మంచి మార్గంలో మేము జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయండి దేవా. ఈ సమయంలో తండ్రి ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నీ మాటలు తండ్రి వినడానికి ప్రభా మాకు ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎందుకంటే తండ్రి ఈ లోకంలో తండ్రి నీ మాటలు తండ్రి ఆహారం ఎంత ఇంపార్టెంట్ ప్రభా, నీ మాటలు కూడా అక్షయ ఆహారం కూడా మాకు అంత ఇంపార్టెంట్ కనుక తండ్రి మమ్మల్ని మేము ఈ దినాన్ని ప్రతిదినము పరీక్షించుకొని తండ్రి సరిదిద్దుకొని తండ్రి ఈ లోకంలో జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి మా కొరకు తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి మరణించి తండ్రి ప్రభా మీరు లేచి మా కొరకు తండ్రి ప్రభా మమ్మల్ని కూడా తండ్రి పరలోకానికి తండ్రి నడిపించి తండ్రి ప్రభా మేము వస్తానని వాగ్దానం చేసిన ఆ నమ్మకాన్ని తండ్రి ప్రభా మేము తెలుసుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నా కన్న తండ్రి, ఆమేన్. ఆకాశాలకు ఎక్కిపోయినా అక్కడను ఉన్నాడు.
తలుచుకొనువాడు పడిపోకూడదు పద్రం. పడి చెడిన వాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం. మరుగైనదేది దాచబడదురా, బయటపడుతుంది సత్యం. రహస్యమైనవి వెలుగులోన ప్రకటింపబడును, ఇది సత్యం. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగుడు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగుడు గమనిస్తున్నాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. మార్చలేవు, ఏ మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం. భయభక్తులతో నడుచుకోవడమే మానవ కోటికి ఫలితం. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు. లేని కీడులను వివేచించి ముందడుగు వేయమన్నాడు. ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు. పాతాళంలో దాక్కున్న నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడున్నాడు, జాగ్రత్త.
మమ్మలను కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మలను కాపాడుటకు నీ గొర్రెను దాచావు నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును నిన్నే స్తుతింతుమయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతుమయ్యా వెనకకపోయినా నన్ను వెలిగింది ప్రేమించకపోయినా నాపై ప్రాణం పెట్టింది వెనకకపోయినా నన్ను వెలిగింది ప్రేమించకపోయినా నాపై ప్రాణం పెట్టింది నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమంతా నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమంతా నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును నిన్నే స్తుతింతుమయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతుమయ్యా నిన్నే స్తుతింతుమయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతుమయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన లోకము నీవే నా సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన లోకము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధించును నిన్నే ఆరాధించును ఆరాధించును నిన్నే ఆరాధించును ఆరాధించును నిన్నే ఆరాధించును
సమాధి సాక్షిగా యేసురాజు మరణము గెలిచెగా ఆదిలోన పుట్టిన పాపము గెలుచుటకు చూపించెను మార్గము అడిగడిగో యేసు లేచెను కనివిని ఎరుగని వింత జరిగెను అడిగడిగో యేసు లేచెను కనివిని ఎరుగని వింత జరిగెను నమ్మిన వారికి కలగు రక్షణ పరమున చేరే ఆ నిరీక్షణ నమ్మిన వారికి కలగు రక్షణ పరమున చేరే ఆ నిరీక్షణ బద్దలైన సమాధి సాక్షిగా యేసురాజు మరణము గెలిచెగా ఆదిలోన పుట్టిన పాపము గెలుచుటకు చూపించెను మార్గము అడిగడిగో యేసు లేచెను కనివిని ఎరుగని వింత జరిగెను. మంచిదే అండి. మనం అంతా లేచి నిలబడుకుందాము. ఆదిలక్ష్మి వచ్చి గాడ్లే పరమేశ్వరం చదువు వినిపిస్తుంది. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. చెప్పుకున్న నాకు కొన్ని హ్యాపీస్తున్నారు. రోమలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము 1 నుంచి 17 వరకు కావిత్రి వచ్చి చదువు వినిపిస్తుంది. మనం లేచి నిలబడుకుందాం. రోమలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము 1 నుంచి 17 వరకు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడుడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని క్రీస్తు దేశస్థుడని
భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడు వాడు రక్షింపబడును. వారు విశ్వాసం ఉంచు పని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వీణవాణిని ఎట్లు విశ్వసించుదురు. ప్రకటించువాడు లేకుండా వారెట్ల విందురు. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారు పాదముల ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమేవాడు నమ్మను అని యేషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్తరము భూలోకమంతటికని, వారి మాటలు బూది గంతముల వరకును బయలు వెళ్ళెను. మంచిదమ్మా. ధైర్యంగా ప్రతివారితో మనం విన్నాము. ఈ సమయంలో మనము ఫోన్లో ఫ్లైట్ మోడ్కి వేస్తే మంచిది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో గీతకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చేరి ఇచ్చిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. ఈరోజు ముఖ్యమైన మనకు ఘట్టమని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, తెలవాలి కూడా. క్రైస్తవులు అనగా ఆయన శిల్వ యాగం కానీ పునరుద్ధానం కానీ మన నిరీక్షణే అది. పునరుద్ధానం మన నిరీక్షణకు పునాది, పునరుద్ధానం అనేది. సో ఆయన ఈరోజు లేచాడు, గెలిచాడు, మరణాన్ని గెలిచి మరణానికి విరుద్ధంగా ఆయన నిలిచాడు. సో దానికి పునాది మన నిరీక్షణకు ఆయన పునరుద్ధానం అనేది ఒక పునాది. సో కాబట్టి ఈరోజు ఆ మాటలు మనం ధ్యానించుకుందామండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నట్లయితే, పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ప్రభువా, ఇగో తండ్రి, ఈ రోజు వరకు తండ్రి మమ్మల్ని తండ్రి మీ ప్రేమ చేత కృప చేత ఏర్పరచుకొని మీ మాటలు తండ్రి ఇంకా మాట్లాడుతూ ఉండగా వినిపిస్తూ ఉండగా తండ్రి మేము ఎంతో ధన్యులమని భావించుకొని ప్రభువా, మాకు సహాయము చేసేవారు మీరున్నారు కనుక దాన్ని గుర్తించి ప్రభువా, మీ కుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి మా కొరకు వచ్చి మా పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి దేహాన్ని నలుగుగొట్టుకుని ఆ మరణ యాతనను అనుభవించిన దాన్ని గుర్తు చేసుకుని తండ్రి ప్రభువా, మేము దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి మా పాపాలకు విముక్తే లేదని చాలా మంది అనుకుంటున్న వేళలో తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు కనుక దాన్ని గుర్తించుకొని అదే విధంగా ప్రభువా, అదే నిరీక్షణతో తండ్రి, క్రైస్తవం అనగా ఒక నిరీక్షణతో కూడి ఉంటుంది కనుక ఆ నిరీక్షణతో కలిగి తండ్రి మేము కూడా ఉన్నాము. ఆయన పునరుద్ధానము తండ్రి మేము అందరము ఆస్వాదించి సేవించుకొనుటకు సహాయం చేయండి ప్రభు. అవును తండ్రి, ఆయన మరణాన్ని గెలిచి తండ్రి పునరుద్ధరణను గుర్తించి ప్రభు ఎంతో మంది తండ్రి ఈ యొక్క విశ్వాసానికి పునరుద్ధానమే పునాది అని గుర్తించి తండ్రి మా విశ్వాసానికి కూడా తండ్రి మా నిరీక్షణ
అలాగుండుట చేత గనుక ప్రభువా మీ కృప చేత మీ ప్రేమ చేత తండ్రి మరింత ఎక్కువగా మీ విలువైన వాక్కులు మాకు నేర్పించమని ఆయన పునరుద్ధాన ఘట్టములో విలువైన విషయాలు ఈ రోజు తండ్రి మేము మాట్లాడుకోబోచుండగా మీ దీన దాసురాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ వినేవారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి వినగలిగిన చెవులను అనుగ్రహించమని ప్రార్థిస్తూ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా. ఈరోజు మనము ఆయన పునరుద్ధాన ఘట్టాన్ని మన నిరీక్షణకు పునాది క్రైస్తవులు దేని ఏంటండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనే దేవునిలో ఏముంది అసలు? వాళ్ళు ఎందుకు నమ్ముకుంటున్నారు? ఒక పాపం చేయకూడదంట, ఒక తప్పు చేయకూడదంట, ఒకటి ఏది కూడా చెడు ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కానీ ఎంజాయ్మెంట్. క్రైస్తవులు అనగానే కొంతమంది ఎలా ఉంటారంటే మేము చేసే విధంగా ఎంజాయ్మెంట్ మీరు చేయగలరా అని క్వశ్చన్ వేశారని ఒకరు నాకు. దేవునిలో ఎంజాయ్మెంట్ వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఆస్వాదించలేదు. వాళ్ళు ఈ లోకం మట్టుకు మాత్రమే. మనము బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూసాం, క్రీస్తుని నువ్వు ఈ జీవిత కాలము మట్టుకే నువ్వు ఆయన విశ్వసించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయి ఉందుము అంటే, నువ్వు ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే నువ్వు క్రీస్తుని విశ్వసించావంటే అది మనుషులందరికంటే, లోకంలో ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరికంటే నువ్వు దౌర్భాగ్యంగా ఉండు అని వాక్యభాగం సెలవిస్తుంది. సో మనము అలా ఎంజాయ్మెంట్ అని పడి చేస్తూ చాలా మంది దేవునికి విరుద్ధంగా ఆయన పునరుద్ధాన ఘట్టము తెలుసుకోలేక ఆయన ప్రాణ త్యాగము ఎరుగలేక చాలా మంది నశించిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఒకానొక స్థితిలో మనం కూడా అదే పరిస్థితిలో నుండి బయటకు వచ్చిన వాళ్ళమే. తప్పటడుగులు వేసినప్పటికీ కొన్ని బలహీన విషయాల్లో మనము లొంగిపోయినప్పటికీ కూడా ఆయన పునరుద్ధానములో మనము కూడా పాలి భాగస్తులుగా ఉండాలి. ఆయన జయించాడు, మరణాన్ని జయించాడు, విజయాన్ని తెచ్చుకున్నాడు. ఆయన విజయంలో, ఆయన పునరుద్ధానంలో ఆయన లేచాడు అనే విషయం మనందరికీ తెలిసి ఉంది. సో దీన్ని మనం ఆలోచించినప్పుడు మనము ఈ లోకపు ఎంజాయ్మెంట్ మనం వెళ్ళినప్పుడు ఈ పునరుద్ధానాన్ని మనం మిస్ అయిపోతాం. ఈ ఒక జీవితంలోనికి ఈ ఒక జీవిత కాలం మాత్రమే మనం ఈ భూమి మీద ఉన్నంత మాత్రం వరకే మనకి ఈ జీవితం అని నమ్మిన వాళ్ళు నశించిపోతారు. కానీ పునరుద్ధాడ ఆయన అయ్యాడు. క్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గెలిచి విజయాన్ని తీసుకుని ఆయన పరలోకానికి చాలా మందిని తీసుకుని వెళ్ళాడని గుర్తించినట్లయితే మన దేహానికి కూడా మహిమ రూపము అనేది ఒకటి ఉంది. ఈ జీవితకాలం వరకు మాత్రమే కాదు మన విశ్వాసం, మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకు ఒక మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడని ఒక నిరీక్షణ మనలో ఉండినట్లయితే దాని అంత గొప్ప బలము మనలో ఇంకెవరికి ఉండదండి. సో ఈరోజు ఆ పునరుద్ధాన సందేశాన్ని మనము ఒక అంశాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక ముందుకు వెళ్దామండి. మనము తొందరగా చూసినట్లయితే ఈరోజు కొన్ని రెఫరెన్స్ చాలా ఉన్నాయండి, తొందరగా చూసుకుని మనము మరొక వాక్య భాగంలోకి వెళ్దాము. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దామండి. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అనే క్వశ్చన్ మార్క్. ఈ రోజు ఆనాడే కాదు, ఈ రోజులో కూడా చాలా మంది క్రీస్తు లేడు, ఆయన త్యాగము లేదు, ఆయన పునరుద్ధానం కూడా లేదు అని వాదించే మతోన్మాదాలు మనం చాలా చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. ఆయన పుట్టుక లేదు, ఆయన త్యాగం లేదు, పునరుద్ధానం కూడా లేదు. వీరేదో కల్పిత కథలు దానిలో రాస్తూ చాలా మందిని భ్రమ పట్టిస్తూ బాప్టిజం వైపు నడిపించి చాలా మందిని మతం మారుస్తున్నారు అని చెప్పేసి చాలా మంది దూషిస్తూ ఉంటారు క్రీస్తు ప్రభువారు. సో ఎంత మనం మొత్తుకున్నా ఇది మతం కాదండి మార్గము అని ఎన్నిసార్లు మనం మొత్తుకున్న వారు విననొల్లని స్థితిలో ఉన్నారు. సో ఆనాడే కాదు ఈ రోజుల్లో కూడా చాలా మంది మృతుల పునరుద్ధానము లేదని. ఆనాడు సద్దుకయ్యులు అనే ఒక గుంపు ఉండేదని, ఆ ఒక బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్ ప్రతిసారి ఆయనను ఎలా ఇబ్బంది పెట్టాలి, ఏ క్వశ్చన్స్ అడిగి ఆయన ఇబ్బంది పెట్టాలి, క్రీస్తు ప్రభువారిని ఏ క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టాలనే ఒక బ్యాచ్ తయారుగా ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజు మతోన్మాదులు అనే బ్యాచ్ ఈ రోజు మనకు తయారుగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరి
ప్రతి ఒక్కరికి మనం సాత్వికంతో సమాధానం చెప్పేవారుగా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారుగా మనం ఉండాలి. ఆయన పునరుద్ధానం ఘట్టము జరిగిందా లేదా, దానికి సాక్షులు ఎంతమంది, ఎవరెవరు చూసారు అనేది ఈరోజు ఆలోచించినట్లయితే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారో పౌలు గారు అడుగుతున్నది. మీరు మృతుల పునరుద్ధానం ఉంది, ఆయన మరణాన్ని గెలిచి ఆయన పునరుద్ధానం అయ్యాడు అని చెప్తూ ఉంటే మీరు ఎందుకు లేదంటున్నారు అని ఆనాడు అంటున్న వారిను చూద్దాం. 13వ వచనం అండి. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీరు చెప్తున్నారు కదా అసలు మృతుల పునరుద్ధానమే లేదు అని మీరు చెప్తున్నారు కదా. అలా మీరు అది నిజమైతే మేము మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, క్రీస్తే అబద్ధం అయిపోతాడు. మేము అంత తెగించి రొమ్ము విరుచుకొని చాలా మంది భక్తులు ప్రవక్తలు చాలా మంది దేవుడు ఉన్నాడు, ఆయన మృతుల పునరుద్ధానం జరిగింది, మాకు మరొకసారి మహిమ శరీరం ఆయన ఇవ్వబోతున్నాడు అనేది మేము అంత రొమ్ము విరుచుకొని నిలబడటమే వేస్ట్ అంటున్నాడు. అసలు క్రీస్తే లేపబడలేదు మీరు చెప్పిందే నిజమైతే. దానికి ఆధారాలు మనకు చాలా ఉన్నాయి. అలాగే ముందుకు చూసుకుందామండి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము ఇంత కష్టపడి ఇంత ప్రకటిస్తూ ఇన్ని వేల లక్షల ప్రజల మందికి మేము మా గొంతు చించుకొని అరుస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము, పునరుద్ధానం ఉంది, ఆయన లేచాడు, మనకు కూడా పునరుద్ధానము ఉంటుంది, సో మనము నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా మంది బ్యాచ్లు తయారైపోయేవాళ్ళు, క్రీస్తు పునరుద్ధానమే లేదు అంటూ. అలాగన్నప్పుడు మీ విశ్వాసమును వ్యర్థమే, దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మేము ఆయన లేచాడు, మేము చూసాము అని మాట్లాడుతూ ఇక్కడ సాక్ష్యముగా మేమున్నామంటూ మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధము సాక్ష్యములుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మేము ఇంత గొంతులు చించుకొని అరుస్తుంటే, ఇంత సువార్త ప్రకటన చేస్తుంటే, రొమ్ము విరుచుకొని అవిధేయులకు విరుద్ధంగా మేము పాపానికి విరుద్ధంగా నిలుచుకొని మేము ఇంత సువార్తన ప్రకటన చేస్తూ ఉంటే మీరు పునరుద్ధానమే లేదు అని ఎట్లు చెప్పుచున్నారు అని మాట్లాడుతూ, మీరు చెప్పింది నిజమైతే అసలు క్రీస్తే లేడు, ఆయన పునరుద్ధానమే, ఆయన చేసిన బలియాగం కూడా వ్యర్థమే అని అంటున్నారు. సో ఈ రోజు కూడా కొంతమంది మతోన్మాదులకు లేదా కొంతమంది మనకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎందుకండి నమ్ముకున్నారు, అసలు మీకు పనిపాట లేదా, అసలు దేవుళ్ళే లేనట్టు ఆ దేవుడే ఎందుకండి మీకు అంటుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుళ్ళందరూ ఒకేలా ఉండరు, మనుషులు చేసే పాపాలు కూడా కొంతమంది దేవుళ్ళలో ఉంటాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఏ తప్పు ఏ పాపము లేని వాడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడే కదా నిజమైన దేవుడు అని వాళ్ళకు తెలియదు. పాపము చేయని వాడు, పరిశుద్ధత కలిగి జీవించేవాడు, పరిశుద్ధతను కోరుకునే వాడే కదా దేవుడు అని వాళ్ళకి తెలియకుండా చాలా మంది నశించిపోతూ ఉంటారు, మనకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మృతుల పునరుద్ధానము ఉంది, మేము ప్రకటిస్తున్నాము, మేము సాక్షులుగా ఉన్నాము అని ఆనాడు పౌలు గారు చెప్పారు. 23వ వచనం చూద్దామండి, 22వ వచనం చూద్దాము. ఆదామునందు అందరు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము నుండి ఈ రోజు వరకు నేటి వరకు ఎవరైతే మృతి పొంది ఉన్నారో అలాగే వారు కూడా క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎందుకంటే ఆయన చేసిన బలియాగము, ఆయన పునరుద్ధానము నిజము కాబట్టి ఆనాడు నుండి నేటి వరకు ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి బాప్టిజము పొంది ఉంటారో, ఆయన రక్షణకు ఎవరైతే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతులను ఒప్పుకొని పవిత్రులను ఒప్పుకొని ఎవరైతే ఆయన విశ్వసించి ఉంటారో వాళ్ళందరూ క్రీస్తునందు బ్రతికింపబడుతురు. మృతులలో నుండి ఆయన ఎలా అయితే మృత్యుకి ఆయన ఎదురు నిలబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన విజయాన్ని సాధించి నేడు మనకు కూడా విజయాన్ని ఇవ్వాలి. నువ్వు కూడా నాలాగా నువ్వు మరణాన్ని గెలవగలుగుతావు, నీకు మహిమ శరీరం నేను ఇవ్వబోతున్నానని ఒక సాక్ష్యము ఆనాడు చాలా మంది మనకి ఇచ్చారు. మరొమాట మనం చూద్దామండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. అక్కడైతే మరొక క్వశ్చన్ అడిగానంట. అయితే మృతులు ఎలాగ లేతురు, అయితే మృతులు ఎలాగ లేస్తారండి అని
ఎలాగలేస్తావు? నువ్వు ప్రకటిస్తున్నావు కరెక్టే, క్రీస్తు పునరుద్ధానం ఉంది అని నువ్వు చెప్తున్నావు కరెక్టే, అయితే మరి ఎలా లేస్తారు అని ఇక్కడ ఒకడు క్వశ్చన్ అడిగితే అప్పుడు చెప్తున్నాడు చూడండి 35వ వచనంలో, వారు ఎట్టి శరీరంతో ఒత్తులని ఒకడు అడుగును. వారు ఎట్లా శరీరంతో, ఏ శరీరంతో అంటే వారి భావజాలం ఏంటంటే చనిపోయిన వారు ఎలా అయితే చనిపోయి మన బాడీతో చనిపోయి ఉంటామో అదే బాడీతో లేపబడతారేమో అని ఒక క్వశ్చన్ వచ్చింది అక్కడ. వచ్చిన తర్వాత అలాగే చూద్దాం 37వ వచనము. కాదు అదే, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తున దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తుటలేదు. నువ్వు ఒట్టి గింజ మాత్రమే నువ్వు విత్తుతున్నావు కానీ శరీరము నువ్వు విత్తట్లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీకు వచ్చిన శరీరం, ఆ శరీరము చనిపోతే గాని నీకు మహిమ శరీరం రాదు కదా అని ఒక ఆన్సర్ చెప్తున్నాడు ఆయన అక్కడ. ఈ రోజు మనకు కూడా చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తున దాన్ని శరీరము ఇచ్చును. నువ్వు ఏదైతే విత్తుతున్నావో, ఈ లోకంలోనికి శరీరం ఏదైతే వచ్చిందో దాని మహిమ శరీరంగా మార్చబోయేది శక్తి ఆయన చేతుల్లో ఉంది. నువ్వు కేవలము ఒక ఒట్టి విత్తనమే నువ్వు విత్తుతావు కానీ ఇప్పుడు మనం చూస్తుంటాం కదండి, మన భూమిలో మన ఒక చేన్లు కాడ ఏదైనా మనం విత్తునప్పుడు మనం కేవలం ఒట్టి గింజనే మనం విత్తుతాం, దాని శరీరము దేవుడు ఇస్తాడు మనకు. ఇక్కడ కూడా అదే మనకు ఆన్సర్ దొరుకుతుంది. మనము కేవలము మన ఈ యొక్క శరీరము ఏదైతే భౌతిక శరీరము మన భూమి మీద నడుస్తూ ఉందో ఆ శరీరము కాకుండా మహిమ శరీరాన్ని ఆయన ఇవ్వబోతున్నాడని ఒక ఆన్సర్ దొరికింది అక్కడ. మనం అంటే చూద్దామంటే ఏహెచ్కేలు గ్రంథము ఆయన ముందుగానే కొత్త నిబంధనలకు రాకముందు ముందుగానే ఏం చెప్పాడనేది చూద్దామండి. ఏహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. ఏహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం 37వ అధ్యాయము 12వ వచనం ఏహెచ్కేలు గ్రంథం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, అంటే ప్రవచన రూపములో మీరు నమ్మట్లేదు కదా, మృతుల పునరుద్ధానము లేదు అని ఆనాటి కాలంలో కదా నేటి కాలంలో చాలా మంది నమ్ముటలేదు కదా. ఇగో మనకు ప్రవచన రూపంలోనే ఇంకా ఆయన పుట్టక మునుపే ఆయనకు ప్రవచన రూపంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అండి. ఇంకా క్రీస్తు ప్రభువు పుట్టక మునుపే ఆయన ప్రవచన రూపంలో లేఖలంలో నెరవేరినట్లు ఆయన చనిపోయి మరలా 3 దినముల తర్వాత లేపబడాలి, మృత్యువును జయించాలి, పునరుద్ధానము జరగాలి అని చెప్పేసి ఇంకా ప్రవచన రూపంలోనే చెప్తున్నాడు. నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకిని వచ్చదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. సమాధి యొక్క దాన్ని తెరిచి దానికి మహిమ శరీరం ఇవ్వాలంటే నా ఒక్క చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో కాదు. ఆల్రెడీ క్రీస్తు ప్రభువారు తర్వాత రాబోతున్నాడు, నా నా కుమారుడు నేను పంపబోతున్నాను, మీ పాపాలకు విముక్తి కలిగించి మరణాన్ని గెలిచి పునరుద్ధానము నేను ఇస్తాను అన్నట్లు ఇక్కడ సమాధులు తెరుస్తాను, నేను తెరుస్తాననే ప్రవచన రూపంలో చెప్తున్నాడు. అంటే మనము నమ్మాల్సింది మన నిరీక్షణ. క్రైస్తవులకు నిరీక్షణ ఉన్నదే పునరుద్ధానము. నేను చనిపోయిన తర్వాత కూడా నా తండ్రి యుద్ధకు నేను మరొక మహిమ శరీరముతో నేను వెళ్ళబోచున్నాను ఒక నిరీక్షణ మనలో ఉండాలండి. ఈ నిరీక్షణ మనకు మన విశ్వాసానికి పునాది. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి నేను రప్పిస్తాను మిమ్మల్ని, ఇంకెవరి చేతిలో అది కాదు అని ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మనము అలాంటి వారు మనం ఉండాలి. మరో మాట చూద్దామంటే రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దామండి.
రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమైనందున ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఇక్కడ మాట ఏం చెప్తున్నాడంటే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మనం ఎవరైతే ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండా పాపమునకు ఎవరైతే ఇంకా దాస్యంగా ఆయన పాపాన్ని జయించాడు, మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకొని మనలాగే అమ్మ కడుపులో ఆయన వచ్చి 9 నెలలు ఉండి మనలాంటి రక్త మాంసంలో ఆయన ధరించుకొని మనలాంటి ఎవరైతే పాపాన్ని ఎదుర్కొంటున్నారో, పాపంలో జీవిస్తున్నారో, ఆ పాపాన్ని ఆయన జయించి ఆయన సాదృశ్యంగా మరణములో శిలువ యాగము చేసి పాపాన్ని ఆ శిలువలో బంధించి పునరుద్ధానంలో ఆయన విజయాన్ని ఆ రోజు పొందుకున్నాడు. ఈ రోజు మనము కూడా అలాంటి విశ్వాసాన్ని మనం నమ్మినట్లయితే అదే సాదృశ్యంగా మనకు చూద్దాం. ఇక్కడ ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమే ఇందుము. నువ్వు నమ్ముతున్నావంటే పాపాన్ని నువ్వు సిలువ వేయాలి. ఆయన పునరుద్ధానంలో నువ్వు ఐక్యము కలిగి ఉండాలంట. ఐక్యములో ఉండాలి మనం క్రీస్తు ప్రభువుతో. ఎందుకంటే ఆయన జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు. మరణపు ముళ్ళుని విరిచి అలాగే ముందుకు చూద్దామండి మనము 6వ వచనము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. మీరు ఒక్కసారి ఆయనను నమ్మారనుకోండి, మీ నిరీక్షణ పునరుద్ధానం అయింది అనుకోండి, పాపాన్ని ఆయన ఎలా అయితే ఆనాడు సిలువ వేసాడో ఈనాడు కూడా మనము కూడా పాపాన్ని సిలువ వేసే వారికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. 2వ రాకడలో మనం ఎత్తబడాలి. 2వ రాకడలో మనము పాపాన్ని జయించే వారికి మనం ఉండాలి. అలాంటి వారుగా ఉంటే మాత్రమే క్రీస్తుతో ఐక్యత కలిగి మనం ఉండినట్లు అర్థం అండి. కాబట్టి పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావం, నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు దూరం పెట్టు. నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు దూరం చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే నువ్వు ఆయనతో ఐక్యత కలిగి ఉంటావు అని ఇక్కడ మనకు వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మన పాపపు శరీరాన్ని నిరర్థకం అయ్యేటట్లు మనము మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. సిలువ వేయి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ నువ్వు పాపాన్ని సిలువ వేయి. ఆనాడు ఎలా అయితే ఆయన గెలిచాడో అలా నువ్వు పాపానికి విరుద్ధంగా నువ్వు నిలబడు. పాపాన్ని ఎదుర్కొని పాపానికి రొమ్ము విరిచి నువ్వు నిలబడని ఇక్కడ వాక్య భాగం మనకు సెలవిస్తుంది. కాబట్టి అలాంటి వారికి మనం ఉండాలండి. అలాగే చూద్దామండి ముందు 7వ వచనము. చనిపోయిన వాడు పాప విముక్తుడిని తీర్పు పొంది ఉన్నాడు. మనము కూడా క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి, మరణమైన ఎంత మాత్రం మరణ ప్రభుత్వము, ఆ మరణ ప్రభుత్వానికి ఒకడు ఉన్నాడండి అధిపతి. ఆడెవడో మనకు తెలుసు. మరణ ప్రభుత్వానికి ఎంత మాత్రము ఆయన మీద అధికారము లేదు. అంటే ఆయన గెలిచి ఉన్నాడంటే మనం కూడా గెలిచామని అర్థం. ఆయన పాపాన్ని సిలువ వేసామంటే మనం ఒక్కసారి క్రీస్తుతో ఐక్యత కలిగి మనం జీవించినాం అనుకోండి, మనము మన ప్రాచీన స్వభావం అంతటి సిలువలో బిగించినట్లు, దాన్ని సిలువలో బంధించినట్లు. సో కాబట్టి ఇక్కడ చూద్దామండి. ఇంకను చనిపోడిన మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియో, మరణానికి ఎంత మాత్రము మరణ ప్రభుత్వం ఆయనను ఏలే అధికారం ఆయన ఆనాడు వాళ్ళకి ఇవ్వలేదు, మరణానికి ఇవ్వలేదు. మరణానికి ఆ అధిపతి అయి ఉన్నాడు అనే ఒక సాధారణ మనం చూస్తూ ఉంటాం. సో దానికి ఎంత మాత్రం ఆయన అధికారం ఇవ్వకుండా మరణానికి విరుద్ధంగా గెలిచి ఆయన జయించాడు అనే మాట మనము చూస్తున్నాం. సో కాబట్టి మనము ప్రాచీన స్వభావాన్ని మనము మొదటిగా మన సిలువ వేసేవారుగా మనం ఉండాలి. అదే మరో మాట చూద్దామండి. మనము ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అండి.
13వ వచనం. నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఇక్కడ క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఆయనను నమ్ముకొని ఉందును నీవు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఇప్పుడు ఆయనకి ఏదో శక్తి ఉన్న, చాలా మంది ఆయన విరుద్ధంగా మాట్లాడేది ఏంటంటే ఆయనకి ఏదో శక్తి ఉందండి, ఆయనకి ఏదో ఒక సాతాను అంటే ఆత్మలు పనిచేస్తున్నాయి, అందుకే స్వస్థతలు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని ఆనాడు ఆయన ఎంతో మంది దూషించారు. కానీ ఆయన మనకు ఇచ్చిన మాట ఏంటంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. మనము రక్త మాంసములు గలవారమై ఉన్నాము కాబట్టి నా కుమారుని కూడా రక్త మాంసము గలవానిగా నేను భూమి మీదకు పంపించి వారిలాగే పాపాన్ని ఎదుర్కొని దాన్ని జయించాలని ఆయన చెప్పి ముందుకు మాట్లాడుతూ, మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని, మరణానికి బలం అంటండి వాడు. అంటే పాపానికి మరణం అనగానే ప్రతిసారి మనం భౌతికంగా ఆలోచించకూడదు, ప్రతిసారి మనం ఆత్మీయంగా ఆలోచించకూడదు. ఆత్మీయ మరణం వేరు, భౌతిక మరణం వేరు. అంటే ఆత్మీయ మరణానికి అధిపతి వాడు సాతాను. ఇక్కడ అదే అంటున్నాడు కదా, అపవాదిని ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. జీవితకాలం అంతా మరణానికి పాపానికి లోబడి దాస్యంగా మారిపోతున్నారు చాలా మంది నా పిల్లలు అన్నట్లుగా ఇక్కడ వాక్య భాగం సెలవిస్తున్నాడు. నా పిల్లలు పాపం అనే దాస్యానికి లొంగిపోతున్నారు, మరణముకి అధిపతి అయిన ఆ సాతానికి లొంగిపోతున్నారు. కాబట్టి చెప్తున్న మాట, మరణ భయము చేత దాసమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్త మాంసములలో పాలివాడాయనో. క్రీస్తు కూడా రక్త మాంసములాగా మనలాగా ఆయన భూమి మీదకి వచ్చాడు. మనకు ఒక మాదిరి వేసి ఆయన వెళ్ళిపోయాడు. పాపాన్ని ఇలాగే చాలా మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు, పాపాన్ని తప్పుల్ని దాన్ని జయించడానికి చాలా కష్టం అండి అనుకుంటాం. కానీ నువ్వు ఒక్కసారి క్రీస్తుతో ఐక్యత కలిగి చూడు, పాపం మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది, దాన్ని ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే క్రీస్తు అనే శక్తి మనలో ఉండినట్లయితే ఎంతటి పాపాన్నైనా ఎంతటి మరణపు ముళ్ళనైనా మనము కూడా విలువగలుగుతాం. ఎందుకంటే ఆయన మనకు అలాంటి మాదిరి వేశాడు కాబట్టి. మనం చూద్దామండి, రక్త మాంసములలో పాలివాడాయను యాలైనగా ఆయన ఎంత మాత్రమును దేవ దూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరములు నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకే రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి మన పాపముల కొరకు ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఈ యొక్క సత్యాన్ని చాలా మంది తెలుసుకోలేక దేవుణ్ణి ఎప్పుడు బైబిల్ గ్రంథం మీద బురద చల్లాలని, క్రీస్తు ప్రభువు మీద బురద చల్లాలని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు దేవుణ్ణి. సో కాబట్టి మనం ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఆయన మనలాంటి రక్త మాంసములతో వచ్చాడు, పాపాన్ని జయించడనే విషయాన్ని మనం తెలుసుకొని మన ఒక విశ్వాస జీవితానికి పునరుద్ధానం అనే ఒక పునాది వేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మరో మాట మనం చూసుకొని ముగించుకుందామండి. ఇక్కడ ఇంత లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము. ఇక్కడ ఆయనను చూసిన సాక్షులు ఎవరు, ఆయన సమాధి గెలిచిన తర్వాత సమాధిలోనికి వెళ్ళిన వారెవరు ఏంటి అనేది మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం చూసుకుందాం. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. అక్కడ కొంతమంది శిష్యుల బృందము వెళ్ళి చూసినప్పుడు
ఇక్కడ అక్కడ లిఖింపబడిన మాట, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అక్కడ చాలా మంది అనుకున్నారు సిలువ వేసేటప్పుడు ఆ రోమా ప్రభుత్వం కానీ సైనికులు కానీ చాలా మంది ప్రతిరోజు క్రీస్తు ఒక మాట చెప్పేవాడండి. ఏంటి అంటే, ఈ యొక్క దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో దాన్ని నేను కట్టుదునని ఒక మాట చెప్పేవాడు. నిజంగానే వచ్చేస్తాడేమో అనే భయంతో ఆ ఒక రోమా ప్రభుత్వంలో అక్కడ చాలా మంది ఆయన మీద కుట్ర పనిన వారు ఏం చేశారంటే, కొంతమందిని నియమించుకొని, కొంతమంది సైనికులు నియమించుకొని ఆ ఒక రాయి ముందర కావలి ఉండేవారంట. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, దేవాలయం పడగొడతాడు, మరలా 3 దినంలో కడతాడని ఏదో గొప్పగా చెప్పుకునేవాడండి అని ఆయనను ఏలన చేశాడు. కానీ మహిమ శరీరముతో ఆయన వస్తాడనేది చాలా మంది తెలుసుకోలేక ఆనాడు ఆయన దూషించి, హింసించి, బాధ పెట్టి చనిపోయే రీతిగా చేశాడు. కొన్ని ఆ రాయి ఎంత మాత్రం ఆయన ఎదుర్కోలేకపోయింది. ఆ రాయి, ఆ అడ్డుగా ఉన్న ఆ రాయిని ఎంత మాత్రమో, ఎంతండి ఆయనకు కాలి గోటు కూడా సరిపోదండి క్రీస్తు ప్రభువారికి. అంటే వారికి తెలియని విషయము, మహిమ శరీరముతో ఆయన 3 దినాలలో నేను వస్తానని ఆయన చెప్తే, వీరు భౌతికంగా ఆలోచించి నిజంగానే లోపల లేచేసి ఆ రాయిని ఏమైనా తొడతాడేమో, నేను లేచేసాను బయటకు వచ్చేసాను, రాయి తీయండి అని ఏమన్నా వాళ్ళు అంటారేమో అని చెప్పేసి కొంతమంది సైనికుల్ని అక్కడ కావులి ఉంచారంట. కావులు ఉంచిన తర్వాత కూడా ఎంత మాత్రం ఆ రాయి కానీ ఎవరు కానీ ఆయనను అక్కడ బంధించలేకపోయారు. ఇక్కడ అదగా చూద్దాం, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండునట్లు చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందులో గూర్చిన వారికి ఏమయో తోచక ఉండక ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్దకు నిలవబడిరి. ఎవరండి వాళ్ళు? ప్రకాశమైన వస్త్రాలు ధరించుకొని ఉన్నారంటే ఎవరు వాళ్ళు? దేవదూతులు. దేవదూతుల ఒక రాయిని తొలగించి దాని మీద కూర్చొని వారు హాయిగా ఉన్నారండి. ఎందుకంటే యేసు ప్రభువారు మరలా లేచాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఒక మరణాన్ని గెలిచి ఆయన శిలువ త్యాగాన్ని చేసి మనుషుల కొరకు పాప విముక్తి కలిగించి మరణాన్ని గెలిచాడు అని చెప్పేసి అక్కడ చెప్తూ, ప్రకాశమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి యొద్దకు నిలబడి వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరెందుకు? ఆయన సజీవుడయ్యాడు, ఆయన మరణాన్ని గెలిచి వెళ్ళిపోయాడు, ఆయన మరణాన్ని గెలిచి వచ్చాడు, మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని ఆ దేవదూతలు వాళ్ళతో అంటున్నారంట. మీరెందుకు చనిపోయిన వాళ్ళు మీరెందుకు వెతుకుతున్నారు? మీరు ఎందుకు వెతుకుతున్నారంటే ఆయన లేచి ఉన్నాడు. ఆ మాట మనం చూసుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం, 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు కదా, ఆ మాటను మీరు మర్చిపోయి ఎందుకు మీరు మృతులలో వెతుకుతున్నారని ఆనాడు దేవదూతలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిజంగానే చెప్పిన ప్రకారంగానే దేవాలయం పడగొట్టడి 3 దినంలో దాన్ని కట్టుదును, నా దేహంను మీరు పడగొట్టడి 3 దినంలో నా మహిమ శరీరంతో నేను బయటకు వచ్చేదను అనే మాట చెప్తూ ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. తర్వాత రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలోని లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. మీరు ఆయన మృతులలో వెతుకోద్దండి, ఎంత మాత్రం వెతుకోద్దండి. ఆయన లేస్తానని చెప్పిన మాట లేఖనంలో ప్రకారంగా నెరవేర్చి మరణాన్ని గెలిచి ఆయన లేచాడు. మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మన నిరీక్షణ కూడా అదేనండి. ఈ రోజుల్లో మన నిరీక్షణ కూడా అదే. మనకు మహిమ శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే మనం దేవుని నమ్ముకోకూడదండి. చాలా మంది ఈ యొక్క జీవితకాలం మట్టుకే నాకు అది కావాలి, ఇది కావాలి, అది వస్తుంది, ఇది వస్తుంది, క్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్తే నా రోగం తగ్గిపోతుంది, నా బాధలు వెళ్ళిపోతాయి. ఈ బాధలు ఎంతవరకు ఉంటుందండి? మనకు కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. మనం చనిపోయేంత వరకు మాత్రమే మనకి బాధలు ఉంటాయి. చనిపోయిన తర్వాత దేవుడు మహిమ శరీరంతో ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడనే మాట వాగ్దానం మనకి ఇచ్చాడు. ఇది ఎందుకు మనం మర్చిపోయి దేవునికి విరుద్ధంగా నడుచుకునే వారికి మనం ఉన్నాం? ఆయన మరణాన్ని గెలిచాడని ఎంతో మంది సాక్షులు కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా రెఫరెన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఆయన మరణాన్ని గెలిచాడు కదా, మనం ఎందుకు ఇంకా పాపములో ఉండి పాపాన్ని సిలువ వేయలేకపోతున్నాము అనేది ఈరోజు
మీరు నేను మనమందరం ఆలోచించుకోవాలండి. మరణాన్ని గెలిచాడు ఆయన, మృతులలో నుండి లేచి ఉన్నాడు, మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఏ ఒక్కరికి సాధ్యం కాలేదు. ఈ చరిత్ర పట్టములో ఎవరు కూడా, ఏ దేవుడు కూడా మరణాన్ని గెలిచి ఆయన సజీవుడు అయ్యాడని ఏ చరిత్రలో కూడా మనకు కనిపించదండి, క్రీస్తు ప్రభువు మాత్రం తప్ప. అంటే ఎవరు కూడా ఎంత మాత్రము మహిమ శరీరంతో మరణానికి విరుద్ధంగా నిలువబడ్డాడు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ప్రభువు మాత్రమే ఈ ప్రపంచ ఘట్టంలో, ఈ యొక్క చరిత్రలో. సో కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న వారుగా ఉన్న మనము ఇంకెంత ఆయనతో ఐక్యత కలిగి ఎంత గొప్పగా స్వార్థను చాటింప చేయాలండి. ప్రతి చిన్న విషయానికి మనము బలహీనతకు లొంగిపోతూ ఉంటే ఆయన పునరుద్ధానం ఆయన గెలిచిన తర్వాత మనం ఆయనతో ఎలా ఐక్యత కలుగుతాం? ఆయన నేను లేస్తానని చెప్పాడు, ప్రవచన రూపముగా ఆయన నెరవేర్చాడు, లేఖనముల ప్రకారంగా ఆయన గెలిచాడు. కాబట్టి అలా ఒక సాక్షులు ఎవరెవరు చూసారు ఆయన్ని అన్నమాట మనం చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పునరుద్ధానం తర్వాత ఆయనను చూసి ఇచ్చిన చాలా మంది సాక్షులు, ఆ సాక్షులు ఎవరు అనేది మనం చూద్దాము. ఎందుకంటే ఆ సాక్షులే ఈరోజు మనకు కూడా అవును నిజమే మనకు కూడా ఆ సాక్షులు మనకు నేర్పించబడమని చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇది చూసుకొని మనం ముగించుకుందాం పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ మొదటి వచనం అండి. మరియు సహోదరులారా నేను మీకు సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితే దాని మీద నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల నేను ఏదైతే సువార్త మీకు ప్రకటించి ఉన్నానో దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ప్రతి పనికిరాని విషయాన్ని మనం గట్టిగా పట్టుకుంటామండి. కానీ ఆయన మృతులలోని లేచాడు, ఆయన విజయముతో ఆయన ముందుకు వెళ్ళాడు, జయించాడు మరణాన్ని అనే మాటను మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? ఇలాంటి సువార్తను మనం ఎందుకు విడిచిపెట్టి లోకానికి లొంగిపోయే వాళ్ళు ఉన్నాం అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. 3వ వచనం చూద్దామండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని అదేమనగా ఆ సువార్త ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆయన కరెక్టే, మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు, చనిపోయాడు, తర్వాత సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ముందుగానే కొన్ని వేల సంవత్సరాల ముందుగానే ఆయన చనిపోతాడు. క్రీస్తు ప్రభువారనే ఒక రక్షణ మనకు భూమిలోనికి దిగి రాబోతుందనే ఒక మాట ఈరోజు ఈ నేటి కాలంలో ఆయన మనకు ఒక సాక్ష్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడండి. సో కాబట్టి ఆయన తర్వాత 4వ వచనం చూద్దామండి. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. కేఫా అనగా ఎవరండి? పేతురు గారు. కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. పేతురు గారు కనబడ్డారంట. తర్వాత 500 మందికి ఎక్కువగానే, ఇంకా 500 మంది ఎక్కువగానే కనిపించాడంట. అంటే ఆయన చనిపోయిన తర్వాత లేపబడిన తర్వాత వెంటనే వెళ్ళిపోలేదు. 40 దినాలు ఉండి నమ్మించి నిజంగానే ఆయన లేచాడు, సజీవమయ్యాడు, మనకు కూడా పునరుద్ధానం ఉంది అని ఒక సాక్షులుగా వారు ఈ రోజు మనకు కనిపిస్తున్నారండి. కేఫాకును తర్వాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికి కనబడెను. అందరికి కడపట్ట కాకాలం మందు పుట్టినట్టు నాకును కనబడెను. పౌలు గారు చెప్తున్న మాట, నాకును కనిపించారు, కేఫాకు కనిపించారు, పేతురు గారికి, శిష్యులకు అందరికీ కనిపించారు. చాలా మంది 500 మంది పైనే ఎక్కువ మందికి ఆయన కనిపించాడంట. ఆరోహణం అయిపోయే టైంలో చాలా మందికి ఆయన కనిపించి ఆ ఒక మాటలు మనకి ఈరోజు సాక్షులుగా మనకు ఇచ్చి వెళ్ళిపోయారండి. సో మనం ఆలోచించిన విషయం ఏంటంటే మన నిరీక్షణకు పునరుద్ధానము, ఆయన విజయాన్ని జయించాడు, విజయాన్ని మన చేతులకు అప్పగించి వెళ్ళాడు. కాబట్టి మనము కూడా ఆయన ఏదో ఐక్యత కలిగి జీవించినట్లయితే మనకు కూడా పునరుద్ధానం ఉంది అని గ్రహించుకొని ఆ మరణాన్ని ఎంత మాత్రము మరణానికి లొంగిపోకుండా మరణాన్ని గెలిచి విజయాన్ని పొంది యుద్ధము యెహోవాదే అన్నట్లుగా చాలా మంది ఆయన దూషించి హింసించి బాధపడాలని చూసినప్పటికీ కూడా
యుద్ధము యెహోవాదే అన్నట్లుగా ఆయన క్రీస్తు పక్షమున దేవుడు యుద్ధము చేశాడు. ఈ రోజు మన పక్షమున యుద్ధము చేయడండి. మన పక్షమున పాపము పక్షమున ఆయన మన వెంబడే ఉన్నాడు. మనం దాన్ని గుర్తించుకోవాలి. చిన్న చిన్న బలహీనతకు మనం ఎంత మాత్రం లొంగిపోకుండా మన పక్షమున ఆయన ఉన్నాడని గుర్తించుకొని మనం అందరం ఆయన విజయశీలుడు అయ్యాడు గనుక ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ఒక చోటు ఉంటుందండి. ఓ మరణమా నీ ముల్లెక్కడ, దాన్ని ఎంత మాత్రము కూడా ఆయన ఆ ఒక ముళ్ళుకి పాపమని ముళ్ళుకు లొంగిపోలేదండి, విరిచేశాడు. ఈ రోజులో మనము కూడా అలాంటి పాపాన్ని విరిచేసి ముందుకు వెళ్ళి ఆయనతో ఐక్యత కలిగి పునరుద్ధానంలో మనము కూడా పాలి భాగస్థులుగా ఉండాలని నేను కోరుకుంటూ మన పక్షంలో ఆయన యుద్ధము చేశాడు కనుక ఎంత మాత్రము భయపడకుండా జడియకుండా మనము ధైర్యంగా దేవునిలో నిలిచి ఉండాలని నేను కోరుకుంటే నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ప్రభు ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్చుకున్నాము ప్రభు. అవును ప్రభు, ఎంతమంది సాక్షులు కూడా తండ్రి 500 మంది పైగానే తండ్రి మీరు చాలా మందికి కనిపించి ఆ ఒక సాక్షులు తండ్రి ఈ రోజు మేము చదువుకుంటున్నాము కనుక తండ్రి ప్రభు మేము కూడా తండ్రి మీ యొక్క కృపలో ప్రభు మీ ఒక ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి పాపమునికి ఎంత మాత్రము దాసులుగా ఉండకుండా మాలాగే మీరు తండ్రి రక్త మాంసము గలవారై వచ్చి తండ్రి పాపాన్ని జయించి పాపాన్ని సిలువ యాగానికి తండ్రి ప్రభు మీరు సిలువ యాగము తండ్రి చేసి సిలువ వేసి తండ్రి మీరు మరలా సమాధి చేయబడే మరలా మా కొరకు లేచారు కనుక దాన్ని గుర్తించి మా కొరకే మీరు వచ్చారు ఈ లోకానికి, మా కొరకే చనిపోయారు, మా కొరకే సమాధి చేయబడ్డారు, మా కొరకే మరలా పునరుద్ధాయుడు అయ్యారని గుర్తించి ప్రభు ఇదంతా మా కోసమే అని గుర్తించి మీ ప్రేమను ఎంత మాత్రం మర్చిపోయే పిల్లలుగా మేము ఏ ఒక్కరు ఉండకుండా మృతుల పునరుద్ధానాన్ని మీరు ఎలా అయితే గెలిచారో మేము కూడా తండ్రి అట్టివారిగా ఉండుటకు అట్టివారులు తండ్రి మేము ఐక్యత కలిగి మీలో ఉండుటకు మందరికి సహాయం చేయమని, పాలి భాగస్థులుగా ఉండుటకు మందరికి సహాయం చేయమని. అవును ప్రభువా, క్రైస్తవ్యానికి నిరీక్షణ మీ యొక్క పునరుద్ధానం ఘట్టమని గుర్తించి ఇదే ఒక గొప్ప కృపాన్ని గుర్తించి మహిమ శరీరము మాకు ఇవ్వబోతున్నారు అనే ఒక నిరీక్షణ కలిగే వారుగా ఉండుటకు మందరికి సహాయం చేయండి తండ్రి. ఎంత మాత్రము సత్యంలో నుండి పోయిగలిగిపోకుండా సత్యంలో నిట్టుగా నిలకడగా ఉంటున్నట్లుగా మందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా పక్షంలో మీరు యుద్ధం చేశారని గుర్తించి ఎంత మాత్రము భయపడకుండా జడియకుండా తండ్రి మీ యొక్క కృపలో తండ్రి గట్టిగా మీ సువార్తను పట్టుకొని తండ్రి ఎంత మాత్రం విడిచిపెట్టేవారో ఉండకుండా సాతాను అధిపతిగా మరణానికి అధిపతిగా ఉన్నాడు గనుక ఆ మరణాన్ని గెలిచి మీరు మాకు ఇచ్చిన ఈ విముక్తిని గట్టిగా చేత పట్టుకొని మీ యొద్దకు వచ్చుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధతకు తండ్రి మాలో ఉన్న పరిశుద్ధతకు కావలి వారు మీరు గనుక దాన్ని గుర్తించి ఎరిగి మీకు లోబడే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిద్దామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. కనిపిస్తున్నాం. అందరు లేచి నిల్చున్నామండి. ఒక పాట పడుకుని దేవుని నామానికి మహిమ పలుకుతాం.
మంచిదండి. విలువైన మాటలు పునరుద్ధానం గురించి గీత వచ్చి దేవుని మాటలుగా ఇంతవరకు వాక్య భాగాన్ని మనతో పంచుకున్నందుకు సంఘం తరపున గీతకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా రెండవ వర్తమానం కూడా మనం విందాము. ఈ సమయాన్ని అన్న గారికి అప్పగిస్తున్నాము. వచ్చిన అందరికీ పేరిట వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ఒక సమయాన్ని మరింత సమయాన్ని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన సర్వోన్నతమైన శక్తి కలిగిన మనకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ పేరిట ఇంతవరకు కూర్చొని నిన్ను బట్టి పాటల ద్వారా వాక్య ధ్యానములో నీ సన్నిధిలో నీ ప్రసన్నతను అనుభవించే భాగ్యాన్ని, గొప్పదైన భాగ్యాన్ని, మహాభాగ్యాన్ని తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇలాంటి గొప్ప భాగ్యము చూస్తున్నామేమో, అనుభవిస్తున్నామేమో. నీ ఆలోచన మానవ నెరవేరినట్లు నీ సువార్తను, నీ మాటలను గట్టిగా పట్టుకొని మా జీవితాలు సరిచేసుకొని తండ్రి నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఈ లోకంలో జీవించి మా జీవితాలు ముగించుకొని జీవమును స్వతంత్రించుకుంటకు మాకందరికీ సహాయము చేయమని, ముందున్నటువంటి సమయాన్ని కూడా నీ ఆలోచన ప్రకారముగా మేము ధ్యానించడానికి మా అందరికీ సహాయము చేయమని, మరి విశేషముగా నీ మాటలు వివరించడానికి, బోధించడానికి, బుద్ధి చెప్పడానికి నా ఆలోచన ప్రకారం కాక నీ ఆలోచన ప్రకారం నీ పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానించడానికి సహాయం చేయమని తండ్రి హృదయపూర్వకముగా వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన నీ పద సన్నిధిలోనికి సమర్పించుకొని విజయమును పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చాలా సంఘాల్లో దేశ విదేశాల్లో భూమి మీద సువార్త ఎక్కడెక్కడైతే వెళ్ళిందో ప్రతి ఒక్క స్థలములో ఈరోజు కూర్చొని ప్రార్థిస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన నామాన్ని కనపరుస్తున్నారు. అలాంటి గొప్పదైన భాగ్యం మనకు కూడా దొరికింది. దేవుడు అలాంటి భాగ్యాన్ని మనకు కూడా ఇచ్చాడు. ఇది సత్యం. ఎంతమంది మనస్ఫూర్తిగా దీన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు, కానీ ఇది సత్యం. అలాంటి గొప్ప భాగ్యం మనకు దొరకడం మన ధన్యత. నిజంగా ఈ లోకంలో
మందికి ఇది అర్థమైతే ఈరోజు ఎలాంటి రోజు అర్థమైతే హెడ్లైన్లో, న్యూస్ హెడ్లైన్లో ఉదయం నుండి రాత్రి వరకు నా యొక్క ఆలోచన వేస్తూనే ఉండేవారు. బ్రేకింగ్ న్యూస్. ఈ లోకంలో ఎలా అయిపోయిందంటే ఎవరైనా డబ్బున్న వారికి ఏదైనా జరిగిందంటే, పేరు పలుకుబడి ఉన్నవారికి ఏదైనా వాళ్ళ కుటుంబంలో జరిగిందంటే దాన్ని ఎక్కడ చూపిస్తూ ఉంటారు? హెడ్లైన్లో కవర్ చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు దాన్నే తిప్పి 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 చెప్పిందే చెప్తూ కొడుతూ ఉంటారన్నమాట. చూస్తున్నాం. ఇలాంటి చిన్ని విషయాలు, చిన్న విషయమా పెద్ద విషయమా? ఏదో ఒక మనిషి, డబ్బున్న మనిషి తన కుటుంబంలో ఏదో అయ్యింది, ఏదో అద్భుతం కావచ్చు, చనిపోవడం కావచ్చు, ఏదో ఒక విషయం తీసుకొని వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు టీవీలో ప్రతి ఒక్క న్యూస్లో వాయించడమే, ఇంకా చూపించడమే, తిరిగి దాన్నే చూపించడం, తిరిగి దాన్నే చెప్పడము. ఇంకా ప్రజలంతా దాన్నే పెట్టుకుని అలా కాలం గడపడమే. ఇంకా నిజంగా ఇది చిన్న విషయమా కాదా? చిన్న విషయమే. ఒక మనిషిగా పుట్టిన, ఒక మనిషి రూపము దాల్చిన ఒక మనిషి చనిపోవడం సర్వసామాన్యమే, అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. మనిషి చనిపోతాడు, ప్రతి ఒక్కరూ తెలిసిన విషయం ఇది. ప్రతి ఒక్కరికి తెలుసు, ఊహ తెలిసిన వారందరికీ తెలుసు మనిషి చనిపోతాడని. మరలా లేస్తాడని నిజంగా అది ఊహ కందనటువంటి విషయం. అది నమ్ముతారా? ఊహ కందదు అస్సలు. నేను చనిపోయి 3వ రోజు లేస్తానంటే మీరు ఎవరైనా నమ్ముతారా? మీరెవరైనా చనిపోతే మరలా లేస్తారంటే నేను నమ్ముతానా? నమ్ముతాను ఎవరైనా? మరలా లేస్తామండి, యేసు ప్రభు వచ్చినప్పుడు మేము లేస్తామండి, ఆయనతో పాటు వెళ్ళిపోతామండి అంటే ఎవరో వీళ్ళంతా అనుకుంటారు. కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళంతా అనుకుంటారు. అలాంటి నిజంగా అది మనిషి రూపంలో ఉన్న వారికి, మనిషి రీతిగా ఆలోచించే వారికి అర్థం కాదు. ఇవన్నీ ఇది అర్థం కాదు. అందుకే యేసు ప్రభు అన్ని అద్భుతాల కార్యాలు చేసిన, అన్ని మిరకల్స్ అంటే చనిపోయిన వారిని లేపిన, ఎంతమందికి 5,000 మందికి పైగా 2 చేపలు 5 రొట్టెల్ని ఏం చేశాడు? పంచిపెట్టేశాడు. అది 5,000 మందికి పైగా. ఒక 10 మందికి అలా తీసుకొని అలా ఇచ్చారంటే దాన్ని వీడియో చేసి కాలంలో దాన్ని హైలైట్ చేసేస్తారు. అలాంటిది 5,000 మందికి పంచిపెట్టి చూశారు. ఎవరు? ప్రజలంతా చూశారు, శిష్యులంతా చూశారు. అలాంటి వాడు చెప్పిన మాటను మర్చిపోయాడు. మరలా 3వ రోజు లేస్తానంటే మర్చిపోయారు. అది ఏమి నెగ్లెక్ట్ అంటారా దాన్ని? కేవలం తీసుకోవడం, ఏ విషయాన్నైనా కానీ కేవలంగా తీసుకోవడం మనిషి అభ్యాసం కదా. ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకోరు. ఆ సందర్భం నేను చూసినప్పుడు చూడండి, కొన్ని వచనాలు మనం చూసుకొని ముందుకెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము
14వ అధ్యాయం 1వ వచనము నుండి చూసేదైతే మనము, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీయో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రమును ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడి ఉండిరి. వారు భయపడి ముఖమును నేల చూపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకమునకు చేసుకొనుడని వారితో అనిరి. ముందే చెప్పాడు లేదా యేసు ప్రభు? శిష్యులతో చెప్పాడా లేదా? చెప్పాడు. అదే మాట దేవదూతలు మరియకును తనతో పాటు వచ్చిన ఇంకొక స్త్రీతో చెప్పారు. ఆయన ఇలా చెప్పాడు కదా, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేదు, ఆయన సజీవుడుగా ఉన్నాడు, మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి పంపించారు. సరే అని వస్తున్నారు. వాళ్ళు వచ్చేసారు. వచ్చాక చూడండి, 19వ వచనం నుండి చదువు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ ఆ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు ఏం చేశారు వాళ్ళు? ఆ స్త్రీలు ఏం చేశారండి? అక్కడ దేవదూత తనకి ఏం చెప్పాడో, ఏమి చెప్పారో, వాళ్ళిద్దరు దేవదూత ఏం చెప్పారో అవి వినేసి మరలా వచ్చి 11 మంది శిష్యులు ఉంటారు కదా, శిష్యులతో వచ్చి చెప్తున్నారు వాళ్ళు. అక్కడ 11వ వచనం చూడము. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. ఎలా కనబడుతున్నాయండి? ఎవరికి? శిష్యులకి. ఈ శిష్యులు ఎవరండి? యేసు ప్రభుతో ఉన్నవారు. యేసు ప్రభులు వారు వారిని ఎంచుకున్నారు. వాళ్ళకి ఎలా కనబడుతున్నాయండి ఈ మాటలు? వెర్రి మాటలుగా కనబడుతున్నాయి. ఆ రోజు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు వాళ్ళు నమ్మినట్ట నమ్మలేనట్ట? నమ్మలే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషి స్వభావం ఎలాంటిదంటే, చెత్తలో ఉన్నవాడు, అద్భుతాలు చేసినవాడు, నీళ్ళ మీద నడిచినవాడు. ఎవరైనా నడవగలరు నీళ్ళ మీద? నడిపించాడు పేతురుని. మునిగిపోతున్నప్పుడు, పేతురు నువ్వు నన్ను చూడట్లేదు, నడిచేటప్పుడేమో నన్ను చూసుకుంటున్నప్పుడు నువ్వు బాగానే నడిచావు, కానీ నువ్వు మునగడానికి కారణం ఏంటంటే నువ్వు ఈ లోకాన్ని చూసావు, ఈ అలల్ని చూసావు. ఈ అలల్ని చూసావు కాబట్టి నువ్వేమవుతున్నావు? మునిగిపోతున్నావు. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూసిన వారు ఆ స్త్రీలు వచ్చి ఇలా లేచాడంట యేసు ప్రభు, అక్కడ లేడు
దేవదూతలు మాతో చెప్పారు, మాట్లాడారు, అక్కడ యేసు ప్రభు శవం కనబడట్లేదు అంటున్నప్పుడు వారు నిజమే కదా, యేసు ప్రభు మాకు చెప్పాడు కదా, లేసుంటాడులే అన్న విషయాన్ని లోపల తీసుకోవట్లేదు. ఎలా చూస్తున్నారు వారిని? వెర్రి మాటలు. ఈ లోకం కూడా ఈరోజు యేసు ప్రభు లేచాడు ఈరోజు అంటే వెర్రితనంగా చూస్తుంది. చూస్తుందా లేదా? వెర్రితనంగానే చూస్తుంది. కాబట్టి ఈరోజు హెడ్డింగ్లో లేదు, న్యూస్ హెడ్డింగ్లో రావట్లేదు. తెలిసిన వారు మాత్రమే ఆరాధిస్తున్నారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు మాత్రమే ఆయన్ని స్తుతిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా తీసుకుని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారు. నిజంగా అందుకే మనము కొన్ని విషయాలు గమనించినప్పుడు, నువ్వు చూసావా, ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు చూసావా దాన్ని అంటారు. చూసిన వాడు చెబితే మాత్రమే మనం నమ్ముతామా లేదు? నువ్వు తిన్నావా దాన్ని? ఇప్పుడు తినినవాడు చెప్తే మాత్రం ఓహో రా వాడు తిన్నాడు, అందుకే అది బాగుందంట, నేను తిందామంట. కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు చూడండి, ఇబ్రాయీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి 1వ అధ్యాయం 2వ అధ్యాయము, సహోదరు గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మనం చూసుకొని ముందుకెళ్దాం. పేతురు గారు ఇబ్రాయీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరిచారు. ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం, క్లుప్తంగా ఈరోజు ధ్యానించుకొని మనం ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 13వ వచనం 2వ లైన్ నుంచి, దాని ముందు నుంచి ఏం చేశాడంట? ఆయన నమ్ముకొని ఉన్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? ఇప్పుడు పౌలు గారు ఎవరు నమ్మారండి? యేసుక్రీస్తును నమ్ముకొని ఉన్నాడు. ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియో చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను. ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఇక్కడ గమనిస్తే పాపము చేసే స్వభావము కలిగిన రక్త మాంసము కలిగినటువంటి శరీరమును విడిపించడానికి ఆయన కూడా ఎలా వచ్చాడంట? రక్త మాంసము గల